చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ తోటకూర వృక్షం. అనగనగా ఒక ఊళ్ళో శంభుదాసు దండపాని అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారంట. ఇద్దరికీ కూడా తండ్రి నుంచి వాటాగా చెరొక 4 ఎకరాల పొలం వస్తుంది. శంభుదాసు తన పొలంలో పంటలు వేసి వ్యవసాయం చేసేవాడు. దండపాని మాత్రం తన 4 ఎకరాలను అమ్మేసి వ్యాపారం మొదలు పెడతాడు. చూస్తుండగానే లక్షాధికారి అయిపోతాడు. అయితే వ్యాపారంలో లాగా వ్యవసాయంలో ఒక్కసారిగా దశ ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు కదా. అందుకని శంభుదాసు పరిస్థితి ఎదుగు బొదుగు లేకుండా ఉండింది. ఒక సంవత్సరము శంభుదాసు తన పొలంలో ఒక వంతు వైపు కలుపు తీసి బుట్టెడు తోటకూర విత్తనాలు తెచ్చి చల్లుతాడు. చక్కటి వర్షం కురుస్తుంది. విత్తనాలన్నీ కూడా మొలకెత్తుతాయి. కొద్ది రోజుల్లోనే పెరడంతా కూడా చక్కగా కలకల్లాడుతూ ఉందంట. రోజు మోపెడు మొక్కలు పట్టుకుపోయి అమ్ముకొచ్చేవాడు. అయితే ఊళ్ళో కొంతమంది అనేవారు, నీ తమ్ముడు ఎంతో ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటే నువ్వు ఇలా కష్టపడడం ఏంటి అని. అప్పుడు వాడు అనేవాడు, ఎవరి అదృష్టం వాళ్ళది. వాడి అదృష్టం బాగుండి ఏదో సంపాదించుకున్నాడు, దానికి నేను సంతోషించాలి కానీ వాటాకు వెళ్ళకూడదు అనేవాడు. అయితే పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నింటిలో ఒక మొక్క మాత్రం చాలా గుబురుగా పెరిగి చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండేదంట. దాన్ని పీకడానికి మనసొప్పగా శంభుదాసు అలా వదిలేస్తాడు. అది కొంతకాలానికి ఎంతో ఎత్తుగా పెరుగుతుంది. ఇంకా దారిన వచ్చే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. తోటకూర మళ్ళీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వేస్తున్నాం, కానీ ఎప్పుడూ నీ మొక్క అంత ఎత్తుగా ఏపుగా వృక్షంలాగా ఎదగడం మేము ఎప్పుడూ చూడలేదు అంటారు. ఆ మొక్కనందరూ తలొక విధంగా మెచ్చుకుంటూ ఉంటే శంభుదాసు సంతోషించేవాడు. దాన్ని కానీకి అర్ధనాకు అమ్మకూడదు అనుకునేవాడు. కానీ ఏమవుతుంది, అదంతా లావుగా పెరిగి ముదిరిపోతుంది. ఇంకా దాన్ని పులుసులో వేసుకున్నా కూర వండుకున్నా అదేమి రుచిగా ఉండదు కదా. అందుకే దాన్ని అలా వదిలేయాలి అనుకుంటాడు. కొంతకాలానికి ఆ దేశాన్ని ఏలే రాజుగారు రాజ్య సందర్శనకు వస్తాడు. ఆ తోటకూర మొక్క వైపున్న దారిగా వచ్చి దాన్ని చూస్తాడు. తోటకూర మొక్క ఏమిటి ఇంత భారీగా పెరగడం ఏంటి అని ఆశ్చర్యపడి దాన్ని అలానే చూస్తుంటాడు. అప్పుడు శంభుదాస్ అంటాడు, ప్రభు, ఈ మొక్క నా పెరట్లో ఉంటే ఏముంది, మీ ఉద్యానవనంలో నాటించవలసిన మొక్క అంటాడు. రాజుకి సంతోషం వేస్తుంది. శంభుదాస్ ఏం చేస్తాడు, ఆ మొక్క చుట్టూ 1 అడుగు లోతున్న మట్టితో సహా వేర్లను పెళ్ళగించి రాజుగారి రథం పైన ఉంచి అతని ఆజ్ఞానుసారం తాను కూడా ఆయనతో పాటు ఉద్యానవనంకి వెళ్తాడు. అక్కడ దాన్ని స్వయంగా పాతి వస్తాడు. వచ్చేటప్పుడు రాజుగారు అతనికి ఒక పెద్ద వరహాల మూట ఇస్తాడు. అనుకోకుండా వచ్చిన ఆ సొమ్ముతోటి ఇంకా శంభుదాసు ఐశ్వర్యవంతుడైపోతాడు ఒక్కసారిగా. ఊళ్ళో వాళ్ళందరికీ ఇది వింతగా అనిపిస్తుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది అసూయపడతారు కూడా. ఒక్క తోటకూర చెట్టుతోటి ఇంత ఐశ్వర్యం సంపాదించాడా అని. అయితే అందరి మాట ఏమో కానీ అతని తమ్ముడికే బాధ కలుగుతుంది. అన్నకు పట్టిన మంచికి సంతోషించడానికి బదులు విచారిస్తాడు. అతడికి మంచి రోజులు వచ్చాయి, నాకు మళ్ళీ నా అన్న కూడా సుఖపడతాడని అనుకోవట్లేదు. తన సొమ్మేదో అతను తినేస్తున్నట్టుగా పరితపించడం మొదలుపెట్టాడు. అనుకుంటాడు, ఇంకా నేను కూడా రాజు వద్దకు పోయి అన్న కంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకొని రావాలి అని. అయితే రాజుకి ఎటువంటి కానుక తీసుకెళ్తే బాగుంటుంది అని ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్క తోటకూర మొక్కకి అంత డబ్బిచ్చాడే, ఇంకా విలువైన కానుక పట్టుకెళ్తే దానికి 100 రెట్లైనా ఇస్తాడు కదా అని ఏం చేస్తాడంటే దండపాని దాదాపు తన ఆస్తి అంతటితోటి బంగారం కొంటాడు. ఒక పెద్ద డాల్ ఒకటి తయారు చేయిస్తాడు. దానికి నవరత్నాలు వజ్రాలు పొదిగింపజేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు, ఆ డాల్ని తీసుకొని వెళ్ళి రాజుగారికి కానుకగా ఇస్తాడు. ఆ డాలును చూసేటప్పటికీ రాజుకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. మంత్రితో అంటాడు, ఇంత విలువైన కానుకను తెచ్చిన ఇతనికి బదులుగా మనం ఏదైనా గొప్ప బహుమానం ఇవ్వాలి. ఏం బహుమానం ఇస్తుందో బాగా ఆలోచించండి అంటాడు. అప్పుడు మంత్రి అంటాడు, దీంట్లో ఆలోచించడానికి ఏముంది ప్రభు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఇలాంటివి ఏమైనా ఇవ్వచ్చు. వాటిపైన వరహాల మూటలు వేసి మరీ ఇవ్వవచ్చు అంటాడు. రాజుగారికి ఆ సమాధానం తృప్తికరంగా అనిపించదు. రాజు ఏం ఆలోచిస్తాడంటే, ఇంత విలువైన డాల్ని బహుమతిగా ఇచ్చాడే, ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి.
ఇతనికి నేను మళ్ళీ వరహాల మూటలు ఇవ్వడంలో గొప్పేముంది, జిలేబీలతో మొహం ఎత్తి ఉన్నవాడికి మరో 4 జిలేబీలు వడ్డించడం లాగానే ఉంటుంది. కాబట్టి అపూర్వమైనదేమైనా ఇవ్వాలి అనుకుంటాడు. ఆ రాత్రి ఉద్యానవనంలో ప్రచారాలు చేస్తూ ఆలోచిస్తాడు. అక్కడ వెన్నెల్లో శంభుదాసు పాతి వెళ్ళిన తోటకూర వృక్షం కనిపిస్తుంది. దాన్ని చూడ్డంతోనే రాజు కనిపిస్తుంది, ఇంతకన్నా అపూర్వమైన వస్తువు ఇక ఉండదు అని. బంగారు డాలు బహుమానం తెచ్చిన దండపానికి ఇదొక్కటే తగిన బహుమతిగా అనుకుంటాడు. ఏం చేస్తాడు, ఆ చెట్టుని ఆ మట్టితో సహా జాగ్రత్తగా తవ్వించి దండపాని బస చేసిన బసకి పంపిస్తాడు. ఏనుగులపైన ఒంటెలపైన వరహాల సంచులు వస్తాయని ఎదురు చూస్తున్న దండపానికి ఆ తోటకూర స్తంభం ప్రత్యక్షమయ్యేటప్పటికీ గుండె గుబేల్మంటుంది. ఏం చేస్తాడు, ఇంకా ఆ తోటకూర వృక్షం దగ్గరికి వెళ్ళి నుంచొని అంటాడు, నా ఐశ్వర్యమంతా హరించిన ఓ స్తంభమా, నిన్ను నేనేం చేసుకోను? ఇంకో మొక్క అయితే ఎండబెట్టి పొయ్యిలోకైనా పెట్టుకోవచ్చు, దానికైనా నువ్వు ఉపయోగపడవు కదాను. ఒకటే ఏకదాటిగా ఏడుస్తూ ఉంటాడు. అంటే అలా అతిగా ఆశపడి, అన్న మీద అసూయపడి చివరికి ఉన్న ఆస్తినంతా ఇతను పోగొట్టుకున్నాడు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను రాసిన వారు బి. అలివేలు గారు.